బీఆర్ఎస్ కోసం ఒక మాట, కాంగ్రెస్ వచ్చాక మరో మాట. ఈ టాపిక్ మీద సుధాకర్, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక మాట, కాంగ్రెస్ వచ్చాక ఒక మాట. జనరల్గా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు మాటలు నీటి మీద రాతలు. నీటి మీద మనం ఏదన్నా ఒకటి రాసామనుకోండి, అది నిలబడిద్దా? మీరు మట్టి మీద రాయండి, ఎంతో కొంత ఉండిద్ది. లేదంటే ఎక్కడైనా ఇంకో బల మీద పెన్నుతో రాయండి, ఉండిద్ది. ఎక్కడైనా షర్టు మీద పెన్నుతో రాయండి, ఉండిద్ది. అంతేగాని ఇదే పెన్నుతోటి నీటి మీద మనం రాతలు రాయగలుగుతామా? రాస్తే ఏమైద్ది? అసలు ఏముండదు. మన వరకు రాసినట్టు అనుకుని ఉండవు, అది పోతూ ఉండదు, అది ఎక్కడ ఉండదు. అలాగే రాజకీయ నాయకుల యొక్క మాటలు నీటి మీద రాతలు అని మామూలుగా పెద్దవాళ్ళు పెట్టినటువంటి మామూలు ఆలోచనతో పెట్టలేదండి. అంత చక్కగా పెట్టారు. సరే, అందరూ కాదనుకోండి, కొద్ది ఎక్కువ మంది. ఇప్పుడు ఏంటంటే అట్లా నిజాలు చెప్పేవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎత్తుక్కోవాలన్నమాట. ఒక్కొక్కరు అది అక్కడ ఉన్నారా ఫలానా అని. ఎక్కువ మంది అబద్ధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సరే, ఇది ఎప్పుడు కూడా ఉండేటువంటి అంశం. బీఆర్ఎస్ పార్టీకి ఒక సమస్య ఎదురు కాబోతుంది. అదేంటంటే వీళ్ళేమన్నా ఇప్పుడు 9.5 సంవత్సరాల పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ అటాక్ చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ గత అంశాల మీద అటాక్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఏది విభజన జరగకముందు. కానీ విభజన జరగకముందు ఉన్నటువంటి అంశాల విషయంలో ప్రజలు అంత లోతైనటువంటి అధ్యయనానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగిందని చూస్తారు తప్పితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అంత కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు, రోషయ్య గారు ఏం చేశారు, ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, మర్రి జనార్దన్ రెడ్డి, కోట్ల భాస్కర్, వీళ్ళందరూ ఏం చేశారనేది అవి అప్రస్తుతం. రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఏం జరిగింది అన్నది ఇప్పుడు ముఖ్యం. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య ఒక రాజకీయ యుద్ధం అయితే జరగబోతుంది అనుకోవాలి. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. మొత్తానికి ఒక పొలిటికల్ ఫైట్ అసెంబ్లీ వేదికగా ఒక పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి ఈరోజు జరిగినటువంటి సెషన్ బట్టి. చాలా అసెంబ్లీ మాత్రం ఇవాళ ఒక రసవత్తర సన్నివేశాలకు లేకుంటే రసవత్తరమైన వేదికగా అసెంబ్లీ నిలిచింది. డి అనే స్థాయిలో ప్రతిపక్షాలు, అదేవిధంగా అధికార పక్షం ఢీకొన్నాయని చెప్పొచ్చు సార్. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎప్పట్లాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 50 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తీవ్రంగా నష్టపోయిందంటూ గతంలో చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇవాళ అదే చెప్తుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడేది ఏంటంటే, ఇవాళ కేటీఆర్ అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిందో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారంలో ఇదే అస్త్రాలు అంటే ఇవే మాటలు మాట్లాడిండు. ప్రచారంలో తెలంగాణ ప్రజల ముందు ఇవే మాటలు మాట్లాడిండు, ఇదే ప్రచారం చేశారు. కానీ తెలంగాణ ప్రజల తీర్పు మాత్రం మరో రకంగా వచ్చింది. అంటే కేటీఆర్ మాటలని తెలంగాణ ప్రజలు భావించలేదు కాబట్టి 64 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అధికారంలో తీసుకొచ్చారు. కానీ ఎక్కడ అధికార పక్షంలో వైఖరిలో మార్పు రాలేదు. మళ్ళీ అసెంబ్లీ వేదికగా అదే మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, బొందలగడ్డను తెలంగాణగా చేసింది, లేకుంటే మరోటి రైతులకు గురేసింది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2 నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ ఉద్యమ పార్టీకే అధికారాన్ని ఇచ్చింది, ఉద్యమ నాయకుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చింది. కానీ ఏం అభివృద్ధి జరగలేదు అనేది కాంగ్రెస్ చెప్తూ వస్తుంది. కాబట్టి మళ్ళీ అదే మాటలు మాట్లాడడం, మళ్ళీ పివి నరసింహారావు ముచ్చట తీయడం, లేకుంటే జవహర్లాల్ నెహ్రూ ముచ్చట తీయడం, లేకుంటే కుటుంబ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అని మాట్లాడడం, ఇదంతా సరైంది కాదని ఒక భావన అయితే ఉంది సార్. అదేవిధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మొదటిసారి ఆయన మాట్లాడడం కాబట్టి ఒక రకంగా సభని ధీటుగా నడపగలుగుతున్నాడు. ఇవాళ మండలిలో కూడా ఆయన మాట్లాడాడు. మండలిలో మాట్లాడిన తీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒకవైపు ప్రశంసలు జల్లుగురుస్తున్నాయి, ఆయన ఒకవైపు ఇంటి పోరును చూడాలి, అదేవిధంగా ప్రతిపక్ష పోరును, రెండింటిని తట్టుకొని నిలబడగలగాలని ఒక భావన అయితే రాజకీయ వర్గాల్లో కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకుల్లో మాత్రం వెల్లడైతుంది సార్. ఓకే, అట్లాగే అసలు ఏంటి మొత్తం మీద చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఎన్టీ ఒక వ్యాఖ్య చెప్పింది, మేడిగడ్డకు సంబంధించినటువంటి మరమ్మతులు మేము చేస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డకు సంబంధించిన మరమ్మతుల విషయం మాకు సంబంధం లేదు, కావాలి అంటే మళ్ళీ మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ మేము చేస్తాం, అగ్రిమెంట్ చేసుకుంటే అని అంటున్నారు. ఏంటి విచిత్రం? అప్పుడు ఒక మాట ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఒక మాట ఎందుకు వచ్చింది? అంటే నిజంగా మరి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే
మరి వేరే రకంగా వాళ్ళు చేస్తుండేవాళ్ళ కాంగ్రెస్ వస్తే చేయడానికి నిరాకరిస్తున్నారా ఏంటి అసలు ఆ లాజిక్ ఏంటో ఆ మ్యాజిక్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు ఏమై ఉంటుంది సుధాకర్ సార్ తీరా ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కుంగిపోయింది సార్ ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది కాబట్టి నిర్వహణ బాధ్యత మాదే పునరుద్ధరించే బాధ్యత కూడా మాదే అంటూ ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ పేరు మీద ఒక లేఖ వచ్చింది ఈ లేఖ రావడం వెనుక కారణాలను కనుక ఒకసారి లోతుగా విశ్లేషిస్తే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం వచ్చిన తర్వాత చూద్దాంలే ప్రస్తుతం అయితే మీరు ఒక లేఖ విడుదల చేయండి నిర్వహణ బాధ్యత మాదే పునరుద్ధరణ బాధ్యత మాదే అంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఎల్ఎన్టీ అధికారులకు ఒక రకమైన ఆదేశాలు కనుకోవచ్చు లేకుంటే సలహాలు సూచనలు కావచ్చు ఇవి వెళ్ళిన కారణంగానే జనరల్ మేనేజర్ పేరు పైన ఒక లేఖ వచ్చింది అనేది ఒకటి ఇప్పుడు జరుగుతున్న చర్చ కానీ ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఎన్టీ పూర్తిగా ప్లేట్ ఫిరాయించింది అనుకోవచ్చు సార్ ఇక్కడ పూర్తిగా నాలుక మడతేసింది ఎల్ఎన్టీ సంస్థ ఈ నిర్వహణ బాధ్యత మాది కాదు పునరుద్ధరించే బాధ్యత కూడా మాది కాదు 2022 జూలై వరకే మా బాధ్యత అంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత 24 నెలల వ్యవధి మాత్రమే నిర్వహణ బాధ్యత ఉంటుంది 24 నెలల వ్యవధి 22 జూలైతో ముగిసింది కాబట్టి అప్పటి నుంచి నిర్వహణ బాధ్యత మాకు సంబంధం లేదు ఎప్పుడైతే 22 జూలై తోటి నిర్వహణ బాధ్యత పూర్తయిందంటూ ఈఎన్సి వెంకటేశ్వర్లు ఎవరైతే ఈఎన్సి రామస్వామి ఎవరైతే ఉన్నారో రామస్వామి ఎల్ఎన్టీకి ఒక లేఖ అందించారు ఆ లేఖను కూడా ఇవాళ వారు పొందుపరిచారు పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ తో ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారి ఈఎన్సి రామగుండం ఈఎన్సి రామస్వామికి ఒక లేఖ రాశారు నిర్వహణ బాధ్యత మాది కాదు మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలంటే మళ్ళీ ఒప్పందం జరగాలి సుమారు 500 కోట్ల ఖర్చు అవుతుంది మేడిగడ్డ ప్రాజెక్ట్ లో 21వ నెంబర్ బ్లాక్ లో కుంగిన ప్రదేశం కానీ అదే విధంగా కొంత ఫియర్స్ ఏర్పడ్డాయి ఆ ఫియర్స్ ను పూర్తిగా పునరుద్ధరించాలంటే 500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఈ 500 కోట్ల ఖర్చు సంబంధించి మళ్ళీ ఒప్పందం జరగాలి మళ్ళీ ఒప్పందం జరిగి 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తేనే మేము పనులను ప్రారంభిస్తాం లేదంటే ఈ పనుల బాధ్యత మాది కాదు అంటూ ఎల్ఎన్టీ పూర్తిగా ఈ పనుల నుంచి తప్పుకున్న కారణంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పటికే మేడిగడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం కదా సారీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ క్లియర్ గా చెప్తుంది మేడిగడ్డ ప్రాజెక్టు పైన విచారణకు ఆదేశిస్తాం ఆ విచారణ అనేది ఎవరి ఆధ్వర్యంలో జరగాలి రిటైర్డ్ జస్టిస్ ఆధ్వర్యంలో జరగాల లేకుంటే సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో జరగాల ఎవరి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలనేది ఆలోచిస్తున్నామంటూ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి బారినీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిసిన తర్వాత ఢిల్లీలో ఈ మాట మాట్లాడారు ఎవరి ఆధ్వర్యంలో కమిటీ వేయాలనేది ఆలోచిస్తున్నాం అన్నారు కాబట్టి ఎల్ఎన్టీ కూడా ఇప్పుడు ఎల్ఎన్టీ బాధ్యత నుంచి తప్పుకున్నది కాబట్టి ఇదంతా బీఆర్ఎస్ మీదకి చుట్టుకోబోతుంది బీఆర్ఎస్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది మళ్ళీ 500 కోట్లతో పునరుద్ధరణ పనులు అంటే 80% కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే పూర్తిగా బాధ్యత జరిగింది డిజైన్ గీసింది కేసీఆర్ అదే విధంగా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయన అనుభవం ఉంటుంది ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మేట మీద ప్రాజెక్టు నిర్మించడం ఏంటి ఇసుక మేట మీద ప్రాజెక్టు ఇప్పటికీ అది కూలిపోయింది కొన్ని చోట్ల పగుళ్ళు వస్తున్నాయి కాబట్టి 80% కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించదు కాబట్టి ఇదంతా బీఆర్ఎస్ మెడకు చుట్టుకోబోతుంది ఎల్ఎన్టీ చాలా జాగ్రత్తగా తన బాధ్యతల నుంచి ఎల్ఎన్టీ సంస్థ తప్పుకుంది దానికి వాళ్ళు తప్పుకోవడానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ వారి దగ్గర ఉంది వారు ఇంజనీర్ల నుంచి అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి క్లియర్ గా ఎప్పటికప్పుడు వాళ్ళు రిటర్న్ లో లెటర్లు తీసుకొని ఉన్నారు కాబట్టి ఎల్ఎన్టీ ఇక్కడ ఇరికే పరిస్థితి లేదు బీఆర్ఎస్ క్లియర్ గా ఇరకబోతుంది సార్ దీంట్లో బీఆర్ఎస్ దీంట్లో పీకలోతు కూరుకోబోతుంది సార్ దీంట్లో ఓకే రైట్ సుధాకర్ మరి మొత్తానికి రేపు రాబోయే మిగిలిన 2 అసెంబ్లీ సెషన్స్లో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం చాలా మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది డైవర్షన్ అంతటి అవుతుంది బట్ 500 కోట్ల నష్టం అనేది ఎవరు భరించాలి ఎల్ఎన్టీ ఆ రోజు మరి ఎందుకు ఆ మాట చెప్పింది ఈరోజు ఎందుకు కుదరదని అంటుంది మాకు సంబంధం లేదని అంటుంది ఇది కొంత ఆశ్చర్యకరమైన అంశం ఆ రోజు ఎవరైనా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఆ రోజు ఆ మాట చెప్పారా ఈరోజు మరలా ఎవరన్నా అలా కాదులే అని అంటే మళ్ళీ వాళ్ళు నిజం చెప్తున్నారా సంస్థలు ఎవరైతే కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో వారు ఏదైతే అది ఉందో అగ్రిమెంట్ అది చెప్పాలి కానీ మరి ఆ రోజు అట్లా చెప్పినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మరి అలాంటి పరిస్థితిని వాళ్ళు తేకూడదు కదా మరి ఇవన్నీ రాజకీయ పరంగా చాలా దుర్మార్గాలు